నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. మోర్తాడ్, ఆర్మూర్, భీమ్గల్ ఎక్సైజ్ స్టేషన్లను ప్రారంభించిన మంత్రి జోపల్లి. మంత్రి పదవిపై ఆశ లేదు, ఇస్తే వద్దనను. మంత్రిగా ఎంతో సేవ చేశా. మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ. డిఎస్సి ఫలితాలు విడుదల. సర్టిఫికెట్ వెరిఫికేషన్ షురు. దసరా నాటికి నియామక పత్రం అందిస్తామన్న సీఎం. జాతీయ స్థాయి కరాటే పోటీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు. అండర్ 11 కేటగిరీలో బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన పాఠశాల యాజమాన్యం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటలు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయన్న అతిథులు. రోజు రోజుకు వివాదమవుతున్న తిరుపతి లడ్డూ కల్తీ వివాదం. దోషులను శిక్షించాలని ధర్నా చౌక్ లో నిరసన చేపట్టిన ధార్మిక సంఘాలు. నిజామాబాద్ టు బోధన్ వర్ణి రోడ్లకు మహర్దశ. భూమి పూజ చేసిన మంత్రి. భారీ గజమాలతో సత్కారం. వృద్ధులను ఆప్యాయంగా చూడాలి. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయస్థానం ఎదుట నిరసన. నవనాథుల సిద్ధుల గుట్టకు 50 లక్షలు మంజూరు. ఆలయంలో పూజలు చేసిన మంత్రి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై పిల్లల్లో అవగాహన. పల్లెల్లో మొదలైన బతుకమ్మ సందడి. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నూతన ప్రొఫెషనరీ ఎక్సైజ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో మోర్తాడ్లో నూతనంగా నిర్మించిన ప్రొఫెషన్ ఎక్సైజ్ స్టేషన్ ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ కలిసి ప్రారంభించారు. భవన్ ప్రారంభం అనంతరం పూర్తి స్థాయిలో పరిశీలన జరిపారు. అనంతరం మోర్తాడ్ ఎక్సైజ్ పరిధిలోని కేసుల గురించి సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. ఇదే రీతిలో స్టేషన్ ను మెయింటైన్ చేయాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సింగిల్ గంజాయి కేసు నమోదు కాని స్టేషన్ గా మోర్తాడ్ నిలిచిందన్నారు. ఒక గంజాయి విషయంలోనే కాక ఇతర మత్తు మాదక ద్రవ్యాల కేసులకు లేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే కల్తీకలలో ఉపయోగించే అల్పోజోలం, ఇతర మాదక ద్రవ్యాల సరఫరాను పూర్తి స్థాయిలో నియంత్రించాలని పేర్కొన్నారు. సరఫరా చేసే వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా పెంచాలన్నారు. అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా మత్తు పదార్థాలను అలవాటు చేయడం వల్ల ప్రజలు కృషించిపోతున్నారని పేర్కొన్నారు. ఒక్క రోజులోనే పూర్తిస్థాయి మార్పు రాకపోయినా పూర్తి స్థాయిలో అంతము దించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డిప్యూటీ కమిషనర్ మరియు ఎక్సైజ్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బిల్డింగ్ ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను దాని డీటెయిల్స్ తీసుకున్నాను.
ఇక్కడ గంజాయి అనేది లేదు, ఇతర మాదక ద్రవ్యాల యూసు లేదు, కేసెస్ లేవు. ఒకటే ఒక కేసు అనేది 2 months బ్యాక్ అందులో కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది, ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు. దీని దరిదాపులో కూడా ఇవి ఇటువంటి గ్రామాలకు దరిచేరినవి. రెండవది, కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో ఇక్కడ చేస్తారో వాళ్ళపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది, స్పష్టంగా ఆలోచించడం. సార్ ఇంకోటి సార్ అంటూ లేవు, ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చెప్పడం జరిగింది. అది షాపులు అయినా లేకపోతే ఇంకోటి అయినా డ్రగ్స్ అయినా ఆల్ఫా జోన్ అయినా ఏదైనా కూడా ఉపయోగించే సమస్య లేదు. ఈ గత ప్రభుత్వం అలవాటు చేసింది 10,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఏలిన వారు కేసీఆర్ గారి నాయకత్వంలో 35,000 కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెంచడం జరిగింది. అంటే అలవాటు చేసింది. మరి ఈ అలవాటు మానుకోవాలంటే ఒకరోజు అయ్యేది కాదు కదా. ఓకే, సో చట్టపరంగా తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, గతంలో మంత్రిగా చేశానని, ప్రస్తుతం కేబినెట్ హోదాలో ఉన్నానని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు చర్యలు చేపట్టామని చెప్పారు. పనులను ప్రారంభించి ప్రజల కష్టాలు దూరం చేస్తామన్నారు. కామారెడ్డి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల పనుల కోసం ఆర్ఎండ్బి శాఖ సిఈతో అంచనా వేయడం జరిగిందన్నారు. ఇందుకు గల నిధులు తెచ్చామని, దసరా అనంతరం పనులు మొదలు పెడతామన్నారు. అలాగే దోమకొండలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుపుతామని వెల్లడించారు. దీనివల్ల ప్రజలు కామారెడ్డి రాకుండా అక్కడే వైద్యం పొందవచ్చన్నారు. కామారెడ్డి మెడికల్ కళాశాల పనుల పురోగతి జరుగుతుందని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిన్నారిపై జరిగిన సంఘటనని ఖండించారు షబ్బీర్ అలీ. బాలికపై జరిగిన విషయంలో చట్టపరంగా యాక్షన్ తీసుకున్న పోలీసులకి అభినందనలు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. కొంతమంది యువకులు పోలీసులపై రాళ్లదాడి చేయడం సరైంది కాదన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు పోలీసులు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కామారెడ్డి పట్టణం శాంతియుతంగా ఉందన్నారు. కొంతమంది పిల్లల తండ్రులు, యువకులు పాఠశాల వద్దకు వచ్చారని, వారికి భవిష్యత్తు ఉన్నందున వారిని కేసుల నుండి మినహాయించాలని ఐజీకి, జిల్లా ఎస్పీకి షబ్బీర్ అలీ కోరారు. మంత్రి పదవిపై ఆశ లేదని, ఇస్తే కాదనని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మా గవర్నమెంట్ అనేది ఎట్లనే తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిందని తెలుసు. ఎవరు బస్ 185 చెక్స్ గొప్పగూడదని గారి హయాంలో రాసినవి కూడా తీసుకొచ్చి ఇచ్చినారు. నాకు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కూడా నా ఇక్కడ చేసిన కాంట్రాక్టర్ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా, ఆయన హయాంలో అయినా కానీ సఫర్ అవుతున్నారు. నేనైతే దసరాలో హ్యాపీగా దసరా చేసుకుందాం అనుకున్నా కానీ వీలు కాలేదు. దసరా తర్వాత మ్యాక్సిమంగా వాళ్ళని కూడా చిన్న 5 లక్షల లోపల, 10 లక్షల లోపల బిల్లుల లోపల అందరినీ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు విషజ్వరాలతో మొత్తం హాస్పిటల్ అంతా ఫుల్ టోటల్గా బెడ్లు కూడా కాలేవు. కాదు, నేను కూడా బీమారు ఉన్నాను. 4-5 దినాల నుంచి వైరల్ ఉంది, మోషన్ ఉంది, అందరికీ చాలా మందికి ఉంది. సీజనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని దినాలు. దాన్ని ప్రభుత్వం, మా మంత్రి గారు డైలీ రివ్యూ చేస్తున్నారు. నేను కూడా రేపెల్లుండి వచ్చి కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్, అది మెడికల్ కాలేజ్లో ఎట్లా స్పీడప్ వర్క్ చేయాలా, ఇవన్నీ కూడా నా మట్టుకు అదే దోమకొండలో 100 బెడ్ హాస్పిటల్కు ఇక్కడ పంపించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్కు, అది కూడా వెరీ సూన్ ఫైనాన్స్ వచ్చేసి జియో వెళ్తుంది. దాన్ని కూడా పిలిపించి ఆ హాస్పిటల్ కూడా మొదలైతే ఎంతో ఆ ఏరియా ప్రాంతం అంతా బీపేట్, దోమకొండ ఆ ఏరియా అంతా 100 పడకల హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఇక్కడ భారం తగ్గుతుంది. దసరా తర్వాత రానున్న మంత్రివర్గ విస్తరణలో మీ స్థానం? నేను మంత్రి చేసేసి 30 సంవత్సరాలు సగం ముసలోడు అయిపోయినా. నాకేం పెద్ద షోక్ లేదు. ఇస్తే పార్టీ ఇస్తుంది, పార్టీ హైకమాండ్ నిర్ణయం, నా నిర్ణయంతో కాదు. కానీ నాకేం లీడర్ ఆఫ్ ది అపోజిషన్ 5 సంవత్సరాలు చేసినా, 10 సంవత్సరాలు మంత్రిగా చేసినా, ఇప్పుడు కూడా క్యాబినెట్గా ఉన్నా, అయితే అడ్వైజర్గా. కాబట్టి
ఆ ఈశ్వరుడు అల్లాకు ధన్యవాదాలు. నేను రాజకీయంలో వచ్చినప్పుడు ఏదో ఒక పోస్ట్ ఉంది, పార్టీదా గవర్నమెంట్దా పార్టీదా, నాకేం పెద్ద ఇంకా ఆశ ఏం లేదు. सब 2008 में आप 55 साफियों को आप काबीना में जब ताकतवर वजीर थे, 5 काबीना थे आप में, हम साफियों को 55 आप पटेजा दिए थे, बीआरएस वाले खींच लिए, हमको रोड पे ला लिए। अब आपकी गवर्नमेंट से हमारे को थोड़ा भरोसा है कि कुछ होगा हमारे लिए, कुछ तो भी फ़ायदामंद होगा। आप पर जो है पूरा इत्मीनान है हमको। बहुत अच्छा सवाल करे, शुक्रिया। कांग्रेस पार्टी कभी भी लाइन दी तो कांग्रेस ही दी, చెన్నారెడ్డి సాబ్ दी, విజయభాస్కర్ రెడ్డి दी, రాజశేఖర్ రెడ్డి సాబ్ दी. కానీ 10 సంవత్సరాలు తెలంగాణ బిడ్డ, తెలంగాణ బిడ్డ జర్నలిస్టు తెలంగాణ పోరాటంలో తెలంగాణ రావాలని అందరికంటే కృషిలో మంచి పాల్గొన్న వ్యక్తుల్లో మీరు ఒకరు. మీకే అన్యాయం చేశాడు కేసీఆర్. ఉన్న భూములు గుంజుకున్నాడు, మీకు ఇచ్చుడేమో కానీ ఉన్నాయి గుంజుకున్నాడు, ఇదే గుంజుకున్నాడు. కాబట్టి మొన్న సుప్రీంకోర్టులో ఉన్న కేసుకి తొందరగా చేసి గెలిపించి దాదాపు 1112. మహిళల ఆత్మరక్షణకు కరాటే ఆయుధమైంది. భీమ్గల్ కు చెందిన కరాటే క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని బహుమతులను గెలిచారు. జాతీయ స్థాయి కరాటే పోటీలో బంగారు పథకాలు సాధించారు లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు. భారత్ షుడో కెన్ ర్యూ కరాటే డూ ఫెడరేషన్ ఇండియా వారు ఆదివారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నిర్వహించిన నేషనల్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టార్ కరాటే కుంగ్ ఫు ఛాంపియన్షిప్ 2024 కరాటే పోటీల్లో భీంగల్ పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ విద్యార్థులు విజయ దుదుంబిని రోగించి బంగారు పథకాలు సాధించారు. అండర్ 11 కేటగిరీలో జి అజంత ప్రియ, కె నవ్యశ్రీ, ఎస్ మోక్షిత, సిహెచ్ లాస్యాశ్రీ, జి రసజ్ఞ, సిహెచ్ ప్రహర్షిత, జి కృతిక, డి బాలస్వామి, పి శ్రీహర్ష, రుష్విత్, బి హార్దిక్, ఓ మణికంఠ, డి చందు, ఎన్ గౌరవ్లు బంగారు పథకాలు సాధించగా వెపన్ విభాగం అండర్ 12 కేటగిరీలో ఎస్ మోక్షిత, జి రసజ్ఞ, కె నవ్యశ్రీ, జి అజంత ప్రియలు కూడా బంగారు పథకాలు సాధించారు. టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ కె విశ్వేశ్వర్, అన్సర్ అలీ వీరికి బంగారు పథకాలు అందించారు. వీరిని పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ షఫీ, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సనా, ప్రిన్సిపల్ రాధాకృష్ణన్ నాయర్, కరాటే మాస్టర్ టి సురేష్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రకాష్, పాఠశాల సిబ్బంది అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. డిఎస్పీ పరీక్ష రాసిన వారికి శుభవార్త చెప్పింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి డిఎస్పీ రిజల్ట్ వెల్లడించారు. మంగళవారం నుండి వెబ్సైట్ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. దసరాలోపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి ఎల్బీ గ్రౌండ్ లో నియామక పత్రాలను అందజేస్తామని వెల్లడించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సీ పరీక్ష ఫలితాలు సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ మరియు ప్రభుత్వ సలహాదారు కేశవరావు, దానం నాగేందర్, విద్యాశాఖ కార్యదర్శి సిబ్బంది ఆధ్వర్యంలో ఫలితాలను ప్రకటించారు. ఎంపికైన వారికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. మార్చి నెలలో 11,000కు పైగా ఉపాధ్యాయ నోటిఫికేషన్ వేయగా 2,79,000 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2,46,000 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరి కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 57 పరీక్షా కేంద్రాల్లో 18 జూలై నుండి ఆగస్టు 5 వరకు 26 అంశాలపై పరీక్షలు నిర్వహించారు. 1:3 ప్రకారం జిల్లా స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో ధృవపత్రాల పరిశీలన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 9 అక్టోబర్ వరకు వెరిఫికేషన్ పూర్తి చేసి దసరా కానుకగా వారికి నియామక పత్రాలను హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అందించబడుతుందని చెప్పారు. తెలంగాణ ప్రాంతవాసులకు దసరా అంటే గొప్ప పండగ అని, పండగ వేళ వారికి నియామక పత్రాలను అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పబ్లిక్ కమిషన్ ద్వారా కేవలం 7,000 ఉపాధ్యాయులను నియమించారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో 11,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను అందిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల కాలంలోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. విద్యాశాఖపై నిర్లక్ష్యం చేసి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. 65 రోజుల సమయంలో ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందేలా సిబ్బంది కృషి చేస్తారని సీఎం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతంలో విద్యకు దూరం కాకుండా ఉండేందుకు గాను చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఇటీవల బదిలీలు, పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు. ఇప్పటికే డిఎస్సికి విడుదల చేయగా దాని ప్రకారం అభ్యర్థులు తమకు ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో ఉన్నారు. టీచర్ల నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 10 నెలలు తిరిగే లోపలనే 11,062 మంది టీచర్లను నియమించడం ద్వారా తెలంగాణ పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న మా ఆలోచన, మా కృషి, మా అధికారులు చేసిన నిరంతర శ్రమ ఈ సందర్భంగా మనం గుర్తించి అభినందించాలి. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి 90 రోజుల్లోనే
30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రమాణ స్వీకారం చేసిన ఎల్బీ స్టేడియంలోనే వివిధ శాఖలలో 30,000 ఉద్యోగ నియామకాల పత్రాలు అందించడం ద్వారా నిరుద్యోగ సమస్య తీవ్రమైన సమస్య. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా పనిచేసిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ద్వారా, ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు అండగా నిలబడి గ్రామీణ ప్రాంతాల పేదల కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినాము. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతోందని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి నాగమణి, జిల్లా ఒలింపిక్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అన్నారు. క్రీడల్లో రాణిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటాలని క్రీడాకారులకు సూచించారు. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జిల్లా స్థాయి హ్యాండ్బాల్, ఖోఖో, 68వ జివో ప్యాన్ బాల్ క్రీడలను ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి నాగమణి, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన మన జిల్లా క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తూ పెద్ద మనసు చేసుకుని ప్రముఖ క్రీడా నైపుణ్యులు ముందుకు వస్తూ ఇలాంటి క్రీడలను నిర్వహించడం ఎంతో హర్షించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీజీపేట అధ్యక్షులు గోపిరెడ్డి, జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ యాసిన్, వెయిట్ లిఫ్టింగ్ ప్రధాన కార్యదర్శి జయపాల్, నిజామాబాద్ అర్బన్ పేట సంఘం అధ్యక్షులు అజ్మత్ ఖాన్, కార్యదర్శి మీసాల ప్రశాంత్, జిల్లాలోని నలుమూలలా ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈజీఎఫ్ కానీ అలాగనే స్పాన్సర్ బై జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ వారికి అభినందిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా 20 సంవత్సరాల కింద ఉన్నట్లే ఈరోజు ఉన్నట్లు కనిపిస్తుంది. గతంలో నేను కూడా ఆర్గనైజేషన్ సెక్రటరీగా చేశాను. అప్పుడు కూడా ఇదే పరిస్థితి, పిల్లలకు ఎలాంటి సౌకర్యం కల్పించలేకపోయినాం. ఈరోజు కూడా చూస్తే అదే విధంగా కనిపిస్తుంది. మిత్రులు, ఇది చాలా శోచనీయకరం. ఇప్పటికైనా సీనియర్ క్రీడాకారులు దీన్ని ఎంకరేజ్ చేస్తుంది, చాలా అభినందనీయ విషయం. అంతేకాకుండా డిఓ గారికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 2 జిల్లాలు వేరు చేసి పిల్లలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒకే జిల్లా ఉండే, ఇప్పుడు కూడా 2 జిల్లాల పోటీలు జరపాలంటే చాలా శోచనీయకరము. ఈ డిఓ గారు ఇది దృష్టిలో ఉంచుతున్నాం. ఎందుకంటే ఇది తప్పనిసరిగా డిఓ గ్రహించి డిఓ గారు కంపల్సరీ వేరు జిల్లాలకు వేరు ఎంపిక పోటీలు పెట్టి వేరు జిల్లాలను పంపిస్తే బాగుంటుంది, పిల్లలకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. आज स्कूल गेम फेडरेशन की 68 इंटर स्कूल्स सिलेक्शन कम टूर्नामेंट आज हो रहा है और ये टूर्नामेंट हो रहा है। और इसके अंदर जैसे कि आप जानते हैं, मैं निज़ामाबाद हैंडबॉल एसोसिएशन का सेक्रेटरी हूँ। तो इस एसजीएफ को भी स्पॉन्सर करने के पीछे रीज़न एक ही है कि आजकल के जो बच्चे हैं फिज़िकल एक्टिविटीज़ में बहुत कम है, इसीलिए उन लोग को एक इंकरेजमेंट होना, इसीलिए हम लोग ये आगे बढ़ रहे हैं। और जैसे कि अभी बताया, हमारे अजमत भाई है, प्रशांत है, हमारे नरसन्ना है, ये लोग ऐसे बच्चों को इंकरेजमेंट के लिए अपना टाइम भी देते हैं और साथ ही साथ उनसे जो बन बनता है वो भी करते हैं। तो इन लोगों का भी मैं बहुत बहुत शुक्र अदा करता हूँ कि इन लोग हमेशा हमारे को मिल के साथ में काम करते हैं और साथ में काम करेंगे तभी मज़ा आएगा। और अल्लाह के करम से बहुत बढ़िया टूर्नामेंट हो रहा है और आगे भी ऐसे बहुत सारे टूर्नामेंट करेंगे। సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని వాపోయారు. తిరుమల లడ్డును అపవిత్రం చేయడాన్ని ఖండిస్తున్నామని లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణమహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహాప్రసాదమైన లడ్డును అపవిత్రం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల లడ్డును అపవిత్రం చేసిన వారిపై దర్యాప్తు చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని స్థానిక ధర్నా చౌక్ లో నిరసన చేపట్టారు. అనంతరం బార్ అసోసియేషన్ వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణమహారాజ్ ప్రముఖులు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని అవహేళన, అపవిత్రం చేసిన వారిని భగవంతుడు విడిచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మమే వారిని శిక్షిస్తుందని ఆయన అన్నారు.
హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగాలని, తిరుమల పుణ్యక్షేత్రం లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పారు. అలాగే ధార్మిక పరిషత్ ఏర్పాటు, ఆలయాల్లో అన్య మతస్థుల తొలగింపు తదితర డిమాండ్లతో విహెచ్పి పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమంలో గురువులు, పీఠాధిపతులు, బజరంగ్ దళ్, హిందూ వాహిని, ఇస్కాన్, హిందూ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి పోయారు కదా, ఆ తిరుపతి పోయినటువంటి తత్వంలో ఈ లడ్డుతోనే మాకు తెలిసింది అంటున్నారు. ఇప్పుడు లడ్డు యొక్క వాసన కాదు కదా, 3వ రోజుకే ఖరాబ్ అవుతుంది. అందుకే గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి యొక్క నాణ్యత ఇప్పుడు కూడా లేకుండా పోతుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ అనేక మంది మహాత్ములతో, అనేకమైనటువంటి హిందూ ధర్మం తెలిసిన వారందరితో మేము సన్యాసం చేసింది ఏంటంటే, మా యొక్క పవిత్ర భావన, పవిత్ర దృష్టితోనే హిందూ మనోభావాలని పవిత్రం చేయకండి, పవిత్ర భావనతో చూడండి, అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడండి. అందుకే లడ్డు యొక్క తత్వమే కాకుండా ఇంకా అనేక విషయాల్లో స్వామివారి యొక్క నాణ్యాలు ఇక అనేకంగా వేరే వాళ్ళు కూడా తీసుకెళ్తూ అది వేరేగా రూపకంగా మారుతున్నాయి. అవే వజ్ర మైకుట మకుట కిరీటాలతో కూడిన నాణ్యాలని ఇతరులు కూడా ఈ ధర్మం తెలియని వారు స్వామివారిని కూడా అపహరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క ఏదైతే దేవుడితో ఆటలాడకండి, ధర్మముతో ఆటలాడకండి. ఎవరితో ఆటలాడాలనో ఆడుకోండి, కానీ ధర్మముతో ఆటలాడితే మీకు ఆ ధర్మమే శిక్షిస్తుంది. అదే మీరు ధర్మమే నడిస్తే అదే మీకు రక్షిస్తుంది. అందుకే దేవుడితో ఆటలాడితే ఆ దేవుడే నిన్ను శపిస్తాడు, నువ్వు ఏమి లేకుండా పోతావు. ఆ దేవుడికే శరణాగతి అయితే ఆ దేవుడే నిన్ను సదా రక్షిస్తాడు. అందుకే గోవింద గోవింద అనేటువంటి భావనలో మరి ఇక్కడ ఇందూరు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశ్వ హిందూ పరిషత్ ప్రకారంగా ఈ యొక్క ధరణ కూడా మేమంటున్నది ఏంటంటే, దేవాదాయ శాఖ రద్దు చేయండి, పవిత్ర భావనతో ఉండండి, పవిత్రమైనటువంటి యొక్క భూములని, దేవాలయ భూములని కూడా దేవాలయాలకు చెప్పండి. సాధు సంతుల యొక్క సనాతన ధర్మానికి 5 సార్లు మోగుతుంటే వీళ్ళ కళ్ళు పెళ్లికి పోయినా లేకపోతే తలలు దత్తమ్మలాగా ఉన్నాయా ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఉంది. ఇక్కడ దేవాలయాలకు సంబంధించిన విషయంలో దుర్గామాతని అక్కడ పెట్టుకుంటే రోడ్డు పైన ఎవడు పర్మిషన్ ఇచ్చిందనేటటువంటి మాట్లాడుతుంటే మన వాళ్ళు దాన్ని టీవీలో మన యొక్క మీడియాలో ప్రచారం చేయకుండా ఆపినటువంటి వాళ్ళు ఈ విధంగా తన యొక్క అధికార కాంక్షల చేత, అధికార బలముల చేత దాన్ని దాచిపెడుతున్నారు. హిందువులందరూ కూడా ఒక్కసారి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. హిందూ తత్వానికి కూడా ఎక్కడైనా సరే ముందుకు వచ్చి ఆ యొక్క హిందూ తత్వాన్ని మేము సాధు సంతులందరూ కూడా పీఠాధిపతులందరూ కూడా ఈ యొక్క నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు బిజీగా గడిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వాములు అయ్యారు. కొన్నేళ్లుగా అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్న ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు మహర్దశ వచ్చింది. నిర్మాణాలు పూర్తి చేసుకున్న భీమ్గల్, ఆర్మూర్ ప్రొబిషనరీ ఎక్సైజ్ స్టేషన్లను సోమవారం మంత్రి ప్రారంభించారు. స్టేషన్ ప్రారంభించడం, అక్కడ స్థితిగతులను, కేసుల విషయాలను తెలుసుకోవడం జరిగింది. భీమ్గల్ స్టేషన్ ప్రారంభోత్సవంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి దర్శనమిచ్చారు. ఇదే నియోజకవర్గం నుండి వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న నాయకులు దర్శనం ఇవ్వలేదు. అధికారులు అన్ని తామై వ్యవహరించి సంబంధిత శాఖ మంత్రికి సమాచారం ఇచ్చారు. అనంతరం ఆర్మూర్లో నిర్వహించిన స్టేషన్ ప్రారంభోత్సవంలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఉన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతితో డిప్యూటీ కమిషనర్ ఈఎస్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇతర అంశాలపై కాకుండా నేరుగా మాదక ద్రవ్యాలపై నిఘా పెట్టాలని సూచించారు. అంతకు మించి ఈ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పంట నష్టం, ఇతర అంశాల గురించి ఇక్కడ ప్రస్తావించలేదు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో మోర్తాడ్, భీమ్గల్, ఆర్మూర్ స్టేషన్లను ప్రారంభించారు. అక్కడి నుండి నిజామాబాద్ కు పయనమయ్యారు. మంత్రి రాకపై గంపెడు ఆశలు పెట్టుకున్న జనం మాత్రం నిరాశ చెందారు. రుణమాఫీ కాని వారు, పంట దెబ్బతిన్నవారు వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్దామనుకుని నిరాశ వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి మాత్రం తాను వచ్చిన కార్యాన్ని పూర్తి చేసుకుని వెళ్లడం జరిగిందని కొందరు అంటున్నారు. జిల్లాకు మంత్రి పదవి కేటాయిస్తే మన సమస్యలను మంత్రికి చెప్పే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రి పర్యటన వెనుక ఉన్న మతలబు అంతు చిక్కకుండా పోయింది.
సపరేట్ టీం పంపించి ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా ఈ యొక్క అక్రమాలు కూడా ఉపాధులతో అణచివేయాలి. ఒకవేళ హైదరాబాద్ నుంచి పంపించే స్పెషల్ టీమ్స్కి అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ స్టాఫ్ కూడా చర్య తీసుకుంటారు. అంటే వాళ్ళ ల్యాబ్స్ వల్లనే, ఆ సూపర్వైజర్ ల్యాబ్స్ వల్లనే, ఇన్స్పెక్షన్ ల్యాబ్స్ వల్లనే జరిగింది కాబట్టి వాళ్ళకి జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపారు. నగరానికి చెందిన మనోరమ ఆసుపత్రి వైద్య బృందం చేత ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మోపాల్ మండలంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సీనియర్ సిటిజన్స్ ఫోరం విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సహకారంతో సోమవారం మోపాల్ మండల కేంద్రంలో మనోరమ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధుల కొరకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి ప్రారంభిస్తూ వృద్ధుల పట్ల సమాజం చిన్న చూపు చూడటం సరైనది కాదని, వృద్ధులకు ప్రభుత్వం అనేక హక్కులు ప్రభుత్వం కల్పించిందన్నారు. వారసులు అర్థం చేసుకుని వారి సంక్షేమం చూడాలని ఆయన అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ వృద్ధుల అనుభవాన్ని వినియోగించుకున్న వారు అభివృద్ధి పదంలోకి వెళ్తారని, ఇక్కడ వైద్య శిబిరం ఎంతో సంతృప్తిని కలిగించిందని ఆయన అన్నారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం రాజాగౌడ్ మాట్లాడుతూ వృద్ధుల పట్ల శత వివక్ష ఉండకూడదని నిత్యం వారితో ఆయన అన్నారు. పెన్షనర్ యూనియన్ నాయకులు మదన్ మోహన్ ప్రసాద్ రావు, వీడీసీ నాయకులు జనార్దన్, గోవర్ధన్, నవీన్ రెడ్డి, దమ్మడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మనోరమ ఆసుపత్రి డాక్టర్లు శరణ్, రాజేష్, శివాణి, నేహ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈసీజీ, 2DK గుండె సంబంధిత టెస్టులు జరిపి ఉచితంగా మందులు అందజేశారు. దాదాపుగా 250 మంది ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట నిరసన చేపట్టారు. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరిగాయని తెలిపారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశమై న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని తీర్మానించారు. అనంతరం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు నెల బ్యాడ్జ్లతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో టెన్యూర్ పీపీ నియామకం విధానాన్ని కొనసాగించాలని, 41A సిఆర్పిసి, 35 బిఎన్ఎస్ఎస్ సిఆర్పిసి అమెండ్మెంట్ చేయాలని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, న్యాయవాదులు ధన్పాల్ సురేష్, పిల్లి శ్రీకాంత్, ఎర్రన్ గణపతి, వి భాస్కర్, శ్రీధర్, విశ్వక్సేన్, ఆసనారాయణ, భిక్షపతి, శివాజీ, భోస్లీ, సాయన్న, జైపాల్, మహిళా న్యాయవాదులు కవితారెడ్డి, అంజలి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెన్యూర్ పీపీ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే 40 సిఆర్పిసి ప్రస్తుతం ఉన్న 35 బిఎన్ఎస్ యాక్ట్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి న్యాయవాదుల దాడుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైనా న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన నేటితో ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. ఆర్మూర్ నవనాథుల సిద్దిలగుట్ట ఒక పర్యాటక ప్రాంతంగా మారుస్తామని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్ ఎక్సైజ్ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం సిద్దిలగుట్టలో పూజలు చేశారు. ఆర్మూర్ పట్టణంలో గల నవనాథ సిద్దిలగుట్ట దేవాలయాన్ని సందర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆలయానికి వచ్చిన మంత్రిని శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయకుమార్ రెడ్డి, ఇంత మంచి పుణ్యక్షేత్రం ఉందని, దీనికి ఇంకా పెద్ద మొత్తాన అభివృద్ధి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయపడ్డారు. సిద్దిలగుట్ట అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఆలయంలో పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండగ విశిష్టతను విద్యార్థులకు చిన్ననాటితనం నుండే అలవర్చుకోవాలని భావించి పాఠశాలలో బతుకమ్మ సంబరాలను జరిపారు. టీచర్లు, విద్యార్థినులు కలర్ఫుల్ దుస్తువులను ధరించి కన్నుల పండుగగా బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద హైస్కూల్లో సోమవారం పాఠశాల కరెస్పాండెంట్ తేళ్ల అక్షర రవికుమార్ ఆధ్వర్యంలో
బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలలో ముఖ్య అతిథులుగా కోటగిరి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరెడ్డికి పాఠశాల యాజమాన్యం శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నూతన వస్త్రాలను ధరించి ప్రతి ఇంటి నుండి పువ్వులను తీసుకొచ్చి బతుకమ్మను అలంకరించి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులందరూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవేద పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు నిర్మల మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ సంబరాలు అని అన్నారు. తమ పాఠశాలలో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటామన్నారు. అలాగే ఈ సంవత్సరం సైతం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగిందన్నారు. బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ అని కొనియాడారు. తీరొక్క పూలతో బతుకమ్మలను మహిళలు అలంకరించే పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. బతుకమ్మ పండుగతోనే ప్రతి ఇంట్లో సుఖశాంతులు, పాడి పంటలు విరాజిల్లుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ విఠల్, పాఠశాల డైరెక్టర్ తేళ్ల రవికుమార్, ప్రిన్సిపల్ తెల్ల అక్షర, పంచాయతీ కార్యదర్శులు కవిత, సునంద, అనిత, పాఠశాల సిబ్బంది నిర్మల, రేష్మ, సంగీత, చంద్రకళ, నందిని, శ్యామిలి, సంధ్య, ప్రవళిక, గంగసాగరి, రమ, వెన్నెల, సునీత, సౌజన్య, నిషిత, పూజ, సాయి, పవన్, సాయినాథ్, భీమరావు పాల్గొన్నారు. నమస్కారం. పిలవగానే మా ఆతిథ్యాన్ని స్వీకరించిన ఎంపీడీఓ సార్ గారికి, సెక్రటరీ మేడం వాళ్ళకి బతుకమ్మ శుభాకాంక్షలు. నాతో పాటు ఉన్న మా స్కూల్ యాజమాన్యానికి, నాతోటి ఉపాధ్యాయులందరికీ, పిల్లలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మా స్కూల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా మా స్కూల్లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఇదో ఆచారంగా వస్తుంది. పిల్లల్లో బతుకమ్మ విశేషాలు తెలియజేయడానికి, వారిలో దాగి ఉన్న ప్రతిభని, నైపుణ్యాన్ని బయటపెట్టడానికి పాఠశాలలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఉత్సవాలు నిర్వహిస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది. దాని ద్వారా బతుకమ్మకి ప్రకృతితో ఉన్న సంబంధం ఏమిటి, పురాణ ఇతిహాసాల్లో బతుకమ్మ గురించి ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనే విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం పిల్లలకి ఉంటుంది. అదేవిధంగా బతుకమ్మ పండగ ఎప్పటి నుండో మన ఆచారంలో ఉన్న పండగ. దానికి మన తెలంగాణ ప్రభుత్వం కూడా చేయూతనిచ్చి దాన్ని రాష్ట్ర పండుగగా నిర్ణయించడం కూడా హర్షణీయంగా ఉంది. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి 10 నెలలు కావస్తోంది. మొదటి దఫా మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మొండి చేయి చూపారు. కేబినెట్ కూర్పులో మంత్రి పదవి వస్తోందని ఆశగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఇన్ఛార్జ్ మంత్రిగా నియామకమైన జూపల్లి జిల్లాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేదు. ఎందుకో గాని జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడం లేదు. ఆర్మూర్ డివిజన్ లో విస్తృతంగా పర్యటించి నగరానికి చేరుకున్నారు మంత్రి జూపల్లి. కొన్నేళ్లుగా అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్న ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు మహర్దశ వచ్చింది. నిర్మాణాలు పూర్తి చేసుకున్న భీమ్గల్, ఆర్మూర్ ప్రొబిషనరీ ఎక్సైజ్ స్టేషన్లను సోమవారం మంత్రి ప్రారంభించారు. స్టేషన్ ప్రారంభించడం, అక్కడ స్థితిగతులను, కేసుల విషయాలను తెలుసుకోవడం జరిగింది. భీమ్గల్ స్టేషన్ ప్రారంభోత్సవంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి దర్శనమిచ్చారు. ఇదే నియోజకవర్గం నుండి వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న నాయకులు దర్శనం ఇవ్వలేదు. అధికారులు అన్ని తామై వ్యవహరించి సంబంధిత శాఖ మంత్రికి సమాచారం ఇచ్చారు. అనంతరం ఆర్మూర్లో నిర్వహించిన స్టేషన్ ప్రారంభోత్సవంలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఉన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతితో డిప్యూటీ కమిషనర్ ఈఎస్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇతర అంశాలపై కాకుండా నేరుగా మాదక ద్రవ్యాలపై నిఘా పెట్టాలని సూచించారు. అంతకు మించి ఈ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పంట నష్టం, ఇతర అంశాల గురించి ఇక్కడ ప్రస్తావించలేదు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో మోర్తాడ్, భీమ్గల్, ఆర్మూర్ స్టేషన్లను ప్రారంభించారు. అక్కడి నుండి నిజామాబాద్ కు పయనమయ్యారు. మంత్రి రాకపై గంపెడు ఆశలు పెట్టుకున్న జనం మాత్రం నిరాశ చెందారు. రుణమాఫీ కాని వారు, పంట దెబ్బతిన్నవారు వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్దామనుకుని నిరాశ వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి మాత్రం తాను వచ్చిన కార్యాన్ని పూర్తి చేసుకుని వెళ్లడం జరిగిందని కొందరు అంటున్నారు. జిల్లాకు మంత్రి పదవి కేటాయిస్తే మన సమస్యలను మంత్రికి చెప్పే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రి పర్యటన వెనుక ఉన్న మతలబు అంతు చిక్కకుండా పోయింది. సపరేట్ టీం పంపించి ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా ఈ యొక్క అక్రమాలు కూడా ఉపాధులతో అణచివేత. ఒకవేళ హైదరాబాద్ నుంచి పంపించే స్పెషల్ టీమ్స్కి అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ స్టాఫ్ గారు కూడా చర్య తీసుకుంటారు. అంటే వాళ్ళ ల్యాబ్స్ వల్లనే, ఆ సూపర్వైజర్ ల్యాబ్స్ వల్లనే, ఇన్స్పెక్షన్ ల్యాబ్స్ వల్లనే జరిగింది. కాబట్టి వాళ్ళకి జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.
రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో జరపాలని మహాజన సభ తీర్మానించింది. సన్న రకంతో పాటు దొడ్డు రకం వరి ధాన్యానికి 500 బోనస్ ప్రకటించాలన్నారు. డిచ్పల్లి సహకార సొసైటీ పరిధిలోని రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ ప్రభుత్వం చేయాలని తీర్మానం చేశారు. డిచ్పల్లి మహాజన సభ రైతుల డిచ్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మహాజన సభ అధ్యక్షులు రామచందర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. డిచ్పల్లి ప్రాథమిక సహకార సంఘం పరిధిలో 13 గ్రామాలు 739 మంది రైతు సభ్యులుగా ఉన్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం డిచ్పల్లి సహకార పరపతి సంఘం కృషి చేస్తుందని, ఖరీఫ్ పంటలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా గోనె సంచులు మరియు ఇతర సౌకర్యాలు, కూలీలను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా రైతులు పలు తీర్మానాలు చేశారు. డిచ్పల్లి సహకార విండో ఆధ్వర్యంలో రైతులందరికీ సన్న ధాన్యానికి ప్రభుత్వం ధర 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని మరియు 2 లక్షల ప్రభుత్వ రుణమాఫీ కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు సొసైటీ ద్వారా పూర్తిగా మాఫీ చేయడానికి ప్రభుత్వం అనుమతించాలని తీర్మానించారు. ఇప్పటి వరకు డిచ్పల్లి ప్రాథమిక సహకార పరిధిలో 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం ద్వారా 3,72,00,000 రూపాయలు 376 మంది రైతులకు అందించాలని, ప్రభుత్వం రుణమాఫీ ఇంకా 336 మందికి అందేది ఉందని చైర్మన్ రామచంద్రగౌడ్ తెలిపారు. ప్రభుత్వం మొత్తం రుణమాఫీ చేయాలని తీర్మానం చేశామన్నారు. రైతులందరూ తీర్మానించినట్లుగా డిచ్పల్లి గ్రామంలోని మరి ఇతర ప్రాంతంలోని ఖాళీ గోదాములు మరమ్మతులు చేసి కొత్తగా నిర్మించడానికి విజ్ఞప్తి చేశారు. డిచ్పల్లి సహకార ప్రాథమిక సహకార సంఘం సొసైటీ చైర్మన్ రామచంద్రగౌడ్ స్పందించి పరిధిలోని పాత గోదాం స్థానాలలో కొత్తగా వ్యాపార సముదాయాలకు షట్టర్లు నిర్మించి ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సహకార పరపతి సంఘం డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. డిచ్పల్లి సొసైటీలో మహాసభ జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ఏకాగ్రంగా కొన్ని తీర్మానాలు చేయబడ్డాయి. ఆ తీర్మానాలు ఏమేమిటి అంటే, మన రైతులు అందరికీ ఏకకాలంగా సబ్సిడీ రావాలని, ఒకటేసారి రావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇంకోటి, ఈ వర్షకాలము చిన్నపాట్లకు బోనస్ ఇస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ ఏకకాలంగా బోనస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి ఈ తీర్మానం చేసి పంపడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా నీటి సదుపాయాలు, చాపు ఉండడము, బ్లేడ్ కొట్టించడము అన్నీ దగ్గరుండి చూసుకోగలము. అంగర్గ బీసీ కాలనీకి చెందిన పుట్ట మదారి కుటుంబానికి పరామర్శించే ఆర్థిక సహాయం చేశారు. జల్లపల్లి గ్రామానికి చెందిన కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం ఇటీవల అనారోగ్యంతో మరణించిన పొతంగల్ మండలంలోని హంగర్గ గ్రామ పంచాయతీ పరిధిలో గల బీసీ కాలనీకి చెందిన పుట్ట మాదారి కుటుంబానికి పరామర్శించి ఆయన భార్య సరూబాయికి కోటగిరి మండలం మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ముందుగా పుట్ట మదారి చిత్రపటానికి పూలు వేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ, హంగర్గా బీసీ కాలనీకి చెందిన పుట్ట మాదారి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆయన కుటుంబానికి పరామర్శించి తన వంతుగా ఆర్థిక సాయం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జల్లపల్లి మాజీ సర్పంచ్ అమీనాబి షేరు, మండల ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు రాములు, జల్లపల్లి తదితరులు పాల్గొన్నారు. మాదారి అనే వ్యక్తి చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాను. గొంతు క్యాన్సర్ అయింది. ఏదైనా ఆర్థిక సాయం చేయమని అంటే నేను పరిస్థితుల్లో నేను ఈ ఏరియాలో లేనప్పుడు నేను అనుకోకుండా అతను చనిపోయాడు. అంత్యక్రియకు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అందుకే నేను ఈరోజు వాళ్ళ ఇంటికి సందర్శించి నాకైనంత సాయం ఒక 5,000 వాళ్ళకు సాయం పడుతున్నాను. బహుశా దీంతో అది ఏం కాదు, అయినా నాకు తోచిన కాడికి వాళ్ళకి సహాయపడుతున్నాను. వాళ్ళ భార్య ఏం పేరు సరూబాయి చేతికి డబ్బులు ఇచ్చాను. ఇక పోయిన మనిషి అయితే తిరిగి రాడు. దేవుడు వాళ్ళకు ధైర్యం ఇచ్చి వాళ్ళ కుటుంబం కోలుకోవాలని ఆశిస్తూ రైతాంగ సంక్షేమం కోసం ప్రాథమిక సహకార సంఘాలను ఏర్పాటు చేసి వారికి సభ్యత్వం కల్పిస్తున్నారు. నవీపేట్ మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 62వ మహాజన సభ అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు నిర్వహించారు. నవీపేట్ మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు అధ్యక్షతన 62వ మహాజన సభను నిర్వహించారు. ఈ మహాజన సభలో కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సంఘ ఆర్థిక లావాదేవీలు మరియు జమ ఖర్చు అంశాలు, ఎరువుల క్రయ విక్రయాల నివేదికను చదివి సభ్యులకు వినిపించారు. అలాగే 2023-2024 వార్షిక లావాదేవీలు మరియు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జమ ఖర్చులు, వ్యాపార ఖాతా, లాభ నష్టాల ఖాతా చదివి వినిపించారు.
రైతుల కోరిక మేరకు ఇట్టి మహాజన సభలో సంఘ అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు పలు అంశాలను తీర్మానించారు. రైతులకు ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేయాలని, సాంకేతిక మరియు ఇతర కారణాల వల్ల రుణమాఫీ విడుదల కాని రైతులకు తదుపరి విడుదల చేసేటటువంటి మాఫీలో అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని రకాల వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని తీర్మానించారు. అలాగే సంఘంలో రుణమాఫీ అయిన 485 మంది రైతులకు 2 కోట్ల రూపాయలకు పైచిలకు రూపాయల కొత్త రుణాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు, ఉపాధ్యక్షులు ఖాజా అసముద్దీన్, పాలకవర్గ సభ్యులు అంజగౌడ్, విజయ్, ప్రదీప్ రావు, బాలుచందర్, మనోహర్ రావు, నవీన్ రావు, సంపూర్ణ, సంఘ సీఈఓ రమేష్, నవిపేట్, ఎన్డీసీసీబీ బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, సిబ్బంది మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. కూడా వారికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పండి, ఎవరు కూడా ఆందోళన ప్రతి ఒక్కరికి మాఫీ వస్తుంది. ఇప్పుడు వచ్చే దసరాకి ఇస్తాను, దసరాకి వచ్చే వల్ల 2 లక్షల రూపాయలు ఎవరికైతుందో వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాగే ఈ సమస్యపై వాక్య బ్యాంక్ మేనేజర్ కూడా మాట్లాడుతున్నారు, వారి సందేశాన్ని కూడా వినాల్సిందిగా కోరుతున్నారు. గవర్నమెంట్ జీవోలు క్లియర్ 9/12/2022 వరకు గవర్నమెంట్ మాఫీ ఇస్తుంది. తర్వాత ఈ రోజు వరకైనా బట్టి ఈ రోజు మాఫీ ఇచ్చిన తర్వాత అనేది బట్టి నెంబరే కట్టుకోవాలి. ఓకే, దీంట్లో టెక్నికల్ బిజినెస్లో ఎక్కువ వచ్చిన అమౌంట్ రీఫండ్ చేసినాం. అది లిస్ట్ కూడా ఉన్నది, సెక్రటరీ చెప్తున్నారు. అది కూడా మీ లోన్ అకౌంట్స్ లైన్ మీద కొట్టేసి సెక్రటరీ కొట్టేసి తర్వాత మీకు లెటర్ ఇస్తే ఆ అమౌంటే రిటర్న్ పంపించారు. రిటర్న్ స్పెషల్గా మీకు చెప్పిన భోజన్ డివిజన్ స్థాయి ఇస్లామిక్ క్విజ్ పోటీలో జల్లపల్లి పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. సిద్రా తంకిన్ కు కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం ఘనంగా సత్కరించి అభినందించారు. తన వంతు సహాయ నగదును అందజేశారు. ప్రతి విద్యార్థి సిద్రా తంకిన్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి పోటీలలో పాల్గొని బహుమతులను అందుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల పరిధిలో గల జల్లపల్లి గ్రామంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని సిద్రా తంకిన్ ఇస్లామిక్ క్విజ్ కాంపిటీషన్ లో డివిజన్ స్థాయిలో మొదటి బహుమతి సాధించింది. మండల మాజీ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ ఎంఏ హకీం స్వీట్లో శాలువా, పూలమాలతో సత్కరించి మొమెంటు నగదును అందజేశారు. మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ బోధన్ డివిజన్ స్థాయిలో క్విజ్ పోటీలో ప్రతిభ కనబర్చిన తమ గ్రామ ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థి సిద్రా తంకన్ కు శాలువాతో సత్కరించి అభినందించారు. అలాగే మారుమూల ప్రాంతమైన జల్లపల్లి పాఠశాల విద్యార్థులు డివిజన్, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభ కనబర్చడానికి కృషి చేస్తున్న పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయుల బృందానికి జల్లపల్లి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ వజాతున్నిసా, మాజీ సర్పంచ్ అమినాబి షేరు, సయ్యద్ బడేసాబ్, ఎస్కే గౌస్, మండల ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు ఆర్ రాములు, జల్లపల్లి తదితరులు పాల్గొన్నారు. हर टाइम अपने स्कूल में खुशियाँ मना रहे अपन और वो खुशियाँ में आज भी खुशी है. अपने टीचरों की मेहनत, अपने उस्तादों की मेहनत से आज अपने बच्चे जो तरक्की कर रहे. आज जल्लापल्ली का नाम डिवीज़न लेवल पे चल रहा बोलो तो सुबह पहले अपने टीचरों की मेहरबानी है, उनकी मेहनत है, उनकी कशिश है. अपने बच्चों को डिवीज़न लेवल पे ले जाके जो कामयाबी हासिल कर रहे उनका लाख लाख शुक्र है. परसों जलाल बुखारी संदल में फिर 23 तारीख को क्विज कंपटीशन में हो सकता मेरे को उस दिन आओ बोले थे मगर मैं नहीं था, किसी काम से कहीं गया था, उस दिन कंपटीशन में नहीं गया. मगर खुशी हासिल हुई जब भी मेरे को इन्फॉर्मेशन मिला अपने बच्ची फर्स्ट प्राइज ली बोल. बाद में मैं आया था यहाँ पे, मैडम नहीं थे, फिर चले गया. जब भी मैं गुलकोशी करके जाऊँगा बोल के आया था. इसी तरह जैसा सिद्रा तस्कीम है, क्या सिद्रा तस्कीम तमकीन जैसा मेहनत कर रहे ना, उनको देख के अपन आज 1 प्राइज लाए. आइंदा साल कितने लेंगे? हाँ
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు గాను సభ్యత్వ నమోదు ప్రక్రియను సవాలుగా తీసుకున్నారు. శక్తి కేంద్రాలు, బూత్ కేంద్రాల ద్వారా అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించాలని సూచించారు. ఎరుగట్ల మండల కేంద్రంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. సభ్యత్వ నమోదుకు జిల్లా ప్రముఖ పుప్పాల శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పుప్పాల శివకుమార్ మాట్లాడుతూ మండలంలో అన్ని బూత్లలో 200కు తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయించాలని అన్నారు. ప్రతి ఒక్కరి వివరాలను నరేంద్ర మోడీ యాప్ లో అందించాలని సూచించారు. అలాగే ఈ ప్రక్రియను అక్టోబర్ 5 తేదీలోపు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శులు బద్దం సురేష్, రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు గడ్డం శ్రీనివాస్, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, పోలింగ్ బూత్ అధ్యక్షులు హాజరయ్యారు. బూత్ అధ్యక్షులకు నమస్సులు తెలియజేస్తూ ఏదైతే ఈ మెంబర్షిప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఇరగట్లకు రావడమేంది, మోదీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, వారు చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనించి ఉత్సాహంగా ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్లో పాల్గొంటున్నారు. ఇంతవరకు దేశం మొత్తం మీద 6 కోట్ల మెంబర్షిప్ దాటింది. మన తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలకు ఈ యొక్క మెంబర్షిప్ కంప్లీట్ అయింది నిన్నటి వరకు. ఇవాళ రేపు ఇంకా మెంబర్షిప్ పెరుగుతుంది. అలాగే ఈ జిల్లా మెంబర్షిప్ 2 లక్షల టార్గెట్గా అనుకున్నాము. నిన్నటి వరకు 52,000 మెంబర్షిప్ కావడమైంది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ యొక్క మెంబర్షిప్ని కంప్లీట్ చేస్తాము. ఇక్కడున్న యువ మోర్చా వాళ్ళు కానీ, కిసాన్ మోర్చాలు కానీ, బీసీ మోర్చాలు కానీ తమ సంఘాల దగ్గర పోయి ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ని కంప్లీట్ చేయాలా. యువ మోర్చాలు, కాలేజీ స్టూడెంట్స్, యూత్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఇంతవరకు ఈ మండలంలో 1000 మెంబర్షిప్ కావడం జరిగింది. ఇంకా 4,000 టార్గెట్ అనుకొని ఈ 12వ తేదీ లోపల ఈ మెంబర్షిప్ని కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే పార్టీ. ఈ యొక్క పార్టీలో చేరండి, బీజేపీని స్వాగతించండి, హిందూ ధర్మాన్ని కాపాడండి అని చెప్పేసి అనే నినాదంతో మనం ప్రజల్లోకి వెళ్ళాలి. రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లు, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ అన్నీ బీజేపీ కైవసం చేసుకొని 2029లో మనం వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా తెలంగాణలో. రెంజల్ మండలం నీలా నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ను నవీపేట్ పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలించడంతో పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. రెంజల్ మండలం నీలా గ్రామం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను ఆదివారం రాత్రి నవీపేట్ మండల కేంద్రంలో పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తరలించారు. రెంజల్ మండలం నీలా నుండి అక్రమ ఇసుక టిప్పర్ నవీపేట్ మీదుగా నిజామాబాద్ వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా ఏమాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. రెంజల్ పోలీస్ స్టేషన్ ముందు నుండి నిత్యం 10ల సంఖ్యలో అక్రమ ఇసుక టిప్పర్లు వెళుతున్నప్పటికీ అక్కడి పోలీసులు నిద్రమత్తు వీడటం లేదు. ఓవైపు పోలీసు బాస్ అక్రమాలపై సీరియస్ గా ఉన్నప్పటికీ అక్రమ ఇసుక రవాణా ఆగకపోవడం పట్ల స్థానికులు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు. మరోవైపు నవీపేట్ ఎస్ఐ వినయ్ అక్రమ ఇసుక టిప్పర్ పై కేసు నమోదు చేసి జరిమానా కోసం తహసీల్దార్ కు అప్పగించారు. అక్రమ ఇసుక టిప్పర్ కి 20,000 జరిమానా విధించినట్లు తహసీల్దార్ వెంకటరమణ తెలిపారు. అక్రమ ఇసుక మరం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను 3 క్రిమినల్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని, బీడీ కార్మికులకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కు కదిలారు ఐఎఫ్టియు కార్మికులు. రాష్ట్ర ఐఎఫ్టియు పిలుపు మేరకు ఆర్మూర్ నుండి అధిక సంఖ్యలో కార్మికులు కదిలారు. ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను 3 క్రిమినల్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని, బీడీ కార్మికులకు నెలకు 4,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయాలని,
దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాన్ని ఆపాలని, కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపచేయాలని దాసు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు శివాజీ, మణిమ, అనిత, బి పద్మ, దివ్య, సూపర్ గంగాధర్, నరటి లక్ష్మణ్, పోచన్న, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గల ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే సుమారు 14 సంవత్సరాల నుంచి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన జీవో గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేయటం లేదు. అట్లాగే తాను అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు అండగా ఉంటా 4,000 రూపాయల చేత పథకం కింద జీవన భృతి ఇస్తానని హామీ ఇచ్చి 9 నెలలు గడిచిన ఇప్పటి వరకు అమలు చేయలేదు. దానితో జాతీయ కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్లోని ఇందిరా పార్కుకు దాదాపు నిజామాబాద్ జిల్లా నుంచి 200 మంది కార్మికులు కదిలి రావడం జరిగింది. నిజామాబాదు, ఆర్మూరు, బోధను, అదేవిధంగా భీమ్గల్ ఈ ప్రాంతాల నుంచి 200 వరకు కార్మికులు, బీడీ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, హమారీ కార్మికులు, బీఓసీ కార్మికులు 200 మంది రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఐఎఫ్టియు జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మికులు పోరాడి సాధించుకున్న వంటి హక్కుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వరిస్తూ ఉంది. అందుకే 4 లేబర్ కోడ్ల తీసుకొచ్చి కార్మికులకు గుర్తాడి బిగిస్తూ ఉంది. 3 క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చి దాన్ని రద్దు చేయాలని చెప్పి, అట్లాగే బీడీ కార్మికులకు 4,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని చెప్పి, అట్లాగే పంచాయతీ కార్మికులకు, మున్సిపల్ కార్మికులకు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకేలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పర్యటనతో జిల్లా మొత్తం రద్దీగా మారింది. పద్మశాలి సంఘం తరఫు మెంబర్ 28 సీతారాం నగర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా పెంటి దేవిదాస్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి గూట్ల శ్రీనివాస్ మరియు కోశాధికారిగా గుండా సురేందర్ను ఎన్నుకున్నందుకు గాను కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. మోర్తాడ్, ఆర్మూర్, భీమ్గల్ ఎక్సైజ్ స్టేషన్లను ప్రారంభించిన మంత్రి జూపల్లి. మంత్రి పదవిపై ఆశ లేదు, ఇస్తే వద్దనను. మంత్రిగా ఎంతో సేవ చేశా. మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ. డిఎస్సి ఫలితాలు విడుదల. సర్టిఫికెట్ వెరిఫికేషన్ షురు. దసరా నాటికి నియామక పత్రం అందిస్తామన్న సీఎం. జాతీయ స్థాయి కరాటే పోటీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు. అండర్ 11 కేటగిరీలో బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన పాఠశాల యాజమాన్యం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటలు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయన్న అతిథులు. రోజు రోజుకు వివాదమవుతున్న తిరుపతి లడ్డు కల్తీ వివాదం. దోషులను శిక్షించాలని ధర్నా చౌక్ లో నిరసన చేపట్టిన ధార్మిక సంఘాలు. నిజామాబాద్ టు బోధన్ వర్ణి రోడ్లకు మహర్దశ. భూమి పూజ చేసిన మంత్రి. భారీ గజమాలతో సత్కారం. వృద్ధులను ఆప్యాయంగా చూడాలి. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం.
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయస్థానం ఎదుట నిరసన. నవనాథుల సిద్ధుల గుట్టకు 50 లక్షలు మంజూరు. ఆలయంలో పూజలు చేసిన మంత్రి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై పిల్లల్లో అవగాహన. పల్లెల్లో మొదలైన బతుకమ్మ సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.